నిజానికి ఈ లోకములో, ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో ఏదైతే ఉందో అది దేవునిదే. మనం అనుభవిస్తున్న ప్రతిదీ దేవునిదే. మనం తింటున్న ప్రతిదీ దేవుడిదే. మనం జీవిస్తున్న ఈ భూమి దేవుడిదే. ఆకాశము క్రింద మనం నివసిస్తున్నాం, ఆకాశము దేవునిదే. ప్రతిదీ దేవుడిదే. గాలి దేవుడిదే. గాలి కనిపిస్తుందా మనకు? అసలు గాలి కనిపించదు. గాలి ఎక్కడి నుంచి వస్తుందో ఎవరు కనిపెట్టలేదు. ఇప్పుడు వెలుగు ఉందండి, ఎక్కడి నుంచి వస్తుందంటే సూర్యుడి నుండి వస్తుందని చెప్తారు. నిజానికి దైవికమైనటువంటి ఆన్సర్ యేసు ప్రభు నుంచి వస్తుంది. సరే, సూర్యుడు ఉదయిస్తాడు, వెలుగు వస్తుంది. సూర్యుడు అస్తమిస్తాడు, చీకటి వస్తుంది. చంద్రుడు వస్తాడు, వెన్నెల వస్తుంది. కానీ గాలి ఎక్కడి నుంచి వస్తుంది ఎవరైనా చెప్తారా? గాలి ఎటువైపు నుంచి వస్తుందో మనం చెప్పొచ్చు, కానీ గాలి ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. దేవుడికి మనుషులంటే ఎంత ప్రేమ అంటే ఆయన శిక్షిస్తాడు కానీ రక్షిస్తాడు, కోపం చూపిస్తాడు కానీ ప్రేమిస్తాడు. కొన్ని డిసీజెస్ వస్తున్నాయి లోకం మీద, ప్రజలకి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి వస్తుంది లోకంలోనికి. ఒక్కొక్క టైంలో దేవుడు ఒక్కొక్కటి దానికి అనుమతిస్తున్నాడు. నిజంగా దేవుడు ప్రజలు శిక్షించాలి అనుకుంటే గాలిని బంధించవచ్చు కదా, గాలిని బంధించవచ్చు కదా. దేవుడు ఒక్క 10 నిమిషాలు గాలిని బంధిస్తే ప్రపంచం మీద మనకు బలాన్ని లేకపోతే ఏదో చూసుకుని ఒకవేళ మనము ఎంతగానో హెచ్చింపబడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి అనిపిస్తుంది దేవుడు కానీ గాలిని బంధిస్తే ఈ ప్రపంచం ఏమైపోద్ది అని. దేవుడు ఆ పని చేయట్లేదు. ఇప్పుడు వర్షాన్ని ఆపుతున్నాడు దేవుడు. ఎందుకు ఆపుతున్నాడు? వర్షం ఆపినా ప్రజలు ఏదో రకంగా జీవిస్తారు. ఎండ ఆపుతాడు దేవుడు. ఎండ లేకపోయినా ఏదో రకంగా జీవిస్తారు ప్రజలు. ఇంకా అనేక రకాలుగా చాలా ఈ ప్రకృతికి సంబంధించినవి ఒక్కొక్కసారి ఉంటాయి, ఒక్కొక్కసారి ఉండవు. కానీ నిత్యము ఉండేది గాలి మాత్రమే. సూర్యుడు ఉంటాడు ఉదయం సాయంత్రం వరకు, తర్వాత కనిపించడు. చంద్రుడు ఉంటాడు ఉదయం వరకు, తర్వాత కనిపించడు. మళ్ళా రేపు వస్తాడు. ప్రకృతికి సంబంధించిన పంచభూతములు ఉన్నాయి. పంచభూతాల్లో గాలి, భూమి, ఆకాశము, నీరు, నిప్పు, గాలి. సరే, భూమిని దేవుడు స్టాండర్డ్గా ఉంచేశాడు, ఆకాశముని దేవుడు స్టాండర్డ్గా ఉంచేశాడు, అవి కనిపిస్తాయి మనకి. గాలిని కూడా దేవుడు స్టాండర్డ్గా ఉంచేశాడు, కానీ అది మనకి అనిపించదు. సౌండ్ మాత్రమే అనిపిస్తుంది. దేవుడు ఎంత ప్రేమో చూడండి, ప్రజలంటే ఆయనకి ఎంత ఇష్టమో చూడండి. గాలిని ఆయన బంధించడం లేదు. గాలిని ఆయన బంధించడం లేదు అంటేనే ఆయన ప్రజలను ఆయన శిక్షించడానికి ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఒక్కొక్కసారి ఒక దెబ్బ కొడతాడు, కానీ దాని నుండి మళ్ళా తప్పించుకునే మార్గం కూడా ఆయన చూపిస్తాడు. అందుకే దేవుడు పూర్వ దినాల్లో ఆదికాండంలో జలప్రళయం రప్పించినట్లుగా మరి ఎన్నడూ కూడా ప్రజల మీదకి నేనేమి రప్పించనని ఆయన అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. కనుకనే ప్రజలంటే దేవునికి ఇష్టం, కనుకనే ఎప్పుడు కూడా గాలిని బంధించడు ఆయన.